హలో ఫ్రెండ్, ఇవాల్టి వీడియోలో రోటీ, చపాతీ, పూరి, పుల్కాలోకి ఎందులోకైనా అద్దిరిపోయే కాంబినేషన్ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాలు తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్పిట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ వేసుకొని వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు, ఆయిల్ను మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం ఉండాలి. ఫ్రెష్గా 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కావాల్సినంత బీట్రూట్ వేసుకోవాలి. ఇవి తొందరగా ఉడకడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఇవి ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే తొందరగా అడుగంటేస్తాయి. ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇందులో మసాలాలు కొద్దిగా ఎండు కొబ్బరి, తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఇది రోటీ చపాతీను కాకుండా వేడి వేడి రసం, పప్పుచారు, సాంబారు అలాంటి చేసినప్పుడు నంచుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. వారానికి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ హెల్త్కి చాలా చాలా మంచిది. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.